ఈ కొత్త సంవత్సరంలో రైతులకైతే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది. ఈ గుడ్ న్యూస్ ఏంది అనంటే, ఇదివరకు పీఎం కిసాన్ అమౌంట్ సంవత్సరానికి 6,000 రూపాయలు 3 విడతల్లో 2,000, 2,000, 2,000, 6,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసేవాళ్ళు. కానీ ఈ 2026 సంవత్సరం నుంచి 10,000 రూపాయలు రైతుల ఖాతాలో వేస్తామని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా చాలామందికి టెక్స్ట్ మెసేజ్ అనేది రావడం అయితే జరిగింది ఈ పీఎం కిసాన్కి సంబంధించి. అసలు ఈ టెక్స్ట్ మెసేజ్ ఏంది, ఈ టెక్స్ట్ మెసేజ్ ఎవరికి వచ్చింది, ఈ టెక్స్ట్ మెసేజ్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, ఒకవేళ మెసేజ్ రాని వాళ్ళు ఏం చేయాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా ఈ టెక్స్ట్ మెసేజ్ మీకు వచ్చిందా రాలేదా కామెంట్ అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. అయితే ఈ పీఎం కిసాన్ అమౌంట్ సంవత్సరానికి 6,000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పటి వరకు 21 విడతల్లో రైతుల ఖాతాలో ఈ అమౌంట్ అనేది జమ కావడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఈ 22వ ఇన్స్టాల్మెంట్ నుంచి అయితే 10,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ 10,000 రూపాయలు 3 విడతల్లో ఎంతెంత అమౌంట్ ఇస్తారని ఇంకా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించలేదు. ఒకవేళ ప్రకటించగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా చాలామందికి ఈ టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. ఈ టెక్స్ట్ మెసేజ్ మీకు వచ్చిందా రాలేదా ఒకసారి మీ మెసేజ్ బాక్స్ ఓపెన్ అయితే చేసి చూసుకోండి. ఈ మెసేజ్ ఏమని వచ్చింది అనంటే, ప్రియమైన రైతు యొక్క పేరు, అదేవిధంగా మీ గ్రామం, రైతు యొక్క గ్రామం, అదేవిధంగా సర్వే నంబర్ రైతు రిజిస్టర్లో నమోదు కాలేదు. దయచేసి వీలైనంత త్వరగా మీ సమీప మీ సేవా కేంద్రంలో లేదా వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓని సంప్రదించండి. పీఎం కిసాన్ మరియు ఇతర ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఇది తప్పనిసరి. వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం అని చాలామందికి ఈ మెసేజ్ అయితే వచ్చింది. ఈ మెసేజ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ సేవా దగ్గరికి కాకుండా మీ వ్యవసాయ అధికారి ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి అయితే మీ ఆధార్ కార్డును అయితే తీసుకొని వెళ్ళండి. వాళ్ళు మీ ఆధార్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ అనేది జనరేట్ కావడం అయితే జరుగుతుంది. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు ఓకే చేస్తున్నారు. ఇది మీ సేవలో కూడా కావడం అయితే లేదు. మెసేజ్ వచ్చింది కానీ ఇది ఓన్లీ ఏఈఓ దగ్గర మాత్రమే అవుతుంది. అయితే చాలామందికి ఈ మెసేజ్ అయితే రాలేదు. అయితే ఈ మెసేజ్ రాని వాళ్లకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ మెసేజ్ ఎవరికి వచ్చిందో వాళ్ళు మాత్రమే ఏఈఓ దగ్గరికి అయితే వెళ్ళండి. ఈ మెసేజ్ వచ్చిన వాళ్ళు, ఈ అమౌంట్ పడని వాళ్ళకు మాత్రమే మెసేజ్ అయితే వచ్చింది. ఈ పీఎం కిసాన్ స్కీమ్కి సంబంధించి ఈ 10,000 రూపాయలు ఎన్ని విడతల్లో ఎంత అమౌంట్ వేస్తారు తెలియగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. ప్రభుత్వ పథకాలు, ఆన్లైన్ జాబ్ నోటిఫికేషన్, ఇలాంటి అప్డేట్ ఎప్పుడు వచ్చినా మన ఛానల్లో రెగ్యులర్గా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ కనుక మీరు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.